నమస్కారం. తెలుగు పండితులందరికీ ప్రత్యేక అభివందనాలు. 9వ తరగతిలోని 3వ పాఠం వలస కూలీలో ఉన్నది గేయం. ఇది ముకురాల రామారెడ్డి గారు రాశారు. ఆయన పాలమూరు జిల్లాకు సంబంధించిన ముకురాల్లో జన్మించారు. హృదయ శైలి అనే గేయ సంపుటిలో నుంచి ఈ గేయం తీసుకోబడ్డది. కూలీ అనగానే పాలమూరు గుర్తుకొచ్చేటంత గొప్ప పేరుంది పాలమూరుకు. అంటే శ్రమజీవనానికి నిజమైనటువంటి చిరునామా పాలమూరు. ఆ పాలమూరులో నుంచి కూలీ కోసం కోస్తాంధ్ర ప్రాంతానికి వెళ్ళినటువంటి అతన్ని గురించి భార్య, తల్లి, పిల్లలు వీళ్ళంతా కూడా మదన పడుతున్నటువంటి విషయం మనకి గేయంలో కనిపిస్తుంది. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ, ఎన్నడొస్తవులే బరీ, పాలమూరి జాలరి, ఎన్నడొస్తవులే బరీ, పాలమూరి జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, చినుకురాలే ఆశ లేదని చినుకురాలే ఆశ లేదని, చెల్లుకుంటలు పర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ, పాలమూరి జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కొయిలా సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పైరులన్నీ వరుగులయ్యే, పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ, పాలమూరి జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, కుడిమెలు గాలాల గడెలు గుడిసెకి సిరి పోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ, పాలమూరి జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా,
మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగిరాకని పోతివా పరుక పిల్లలు చందమామలు పరుక పిల్లల చారు మరచే పోతివా కోస్త బెస్తల పడవలల్లో ఓ కోస్త బెస్తల పడవలల్లో కులివైన కష్టమెందుకు ఎగువ కృష్ణాన కట్టకు ఇంత ఎగువ కృష్ణాన కట్టను ఇంతవరకు వేయనందుకు కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకు మబ్బుల ముసురులో కార్తీక మాసం వెళ్ళిపాయే అటే పోయిన జనం అటే పోయిన జనం అంతా ఇటే చచ్చే కాలమాయే జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లను తాకెనంట